హాయ్ అందరికీ హ్యాపీ సండే. నిన్న చేసిన సోరకాయ కర్రీని తలుచుకుంటే ఫుల్ భయమైంది. అందుకనే ఈరోజు కొంచెం టైం తీసుకొని మంచి కర్రీ చేయాలనుకున్నా. ఈరోజు అయితే ఇంట్లో బెండకాయలు ఎక్కువగా ఉన్నాయి, అందుకే బెండకాయ ఫ్రై చేస్తున్నా. పొద్దున్నే లేచిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని వంట అయితే స్టార్ట్ చేసిన. నేను కూడా కొంతమందిని అడిగినా నేను కర్రీ చేసి ఎందుకు కుదరదు అని. కొంతమంది అన్న మాట ఏంటి అంటే కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా సిమ్లో పెట్టి చేస్తే మంచిగా కుదురుతుంది అని చెప్పి, సరే ఎవరిని అడిగి ఇట్లనే చెప్తున్నారు కదా అని ఈ రోజు అయితే ట్రై చేద్దామని సిమ్లో పెట్టి బెండకాయ ఫ్రై అయితే చేసిన. చూడాలి ఎట్లుంటుందో మనకు కూడా తెలియదు. వంట అయితే అయిపోయింది. అశోక్కి డ్యూటీకి టైం అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆయనకి టీ పెట్టిస్తే అతను తాగుతాడు. నేనైతే ఇక్కడ బాక్స్ పెడితే పని అయిపోతుంది. చూడండి నేను చేసిన బెండకాయ ఫ్రై ఎలా ఉందో. చూస్తే ఇట్లుంది కానీ తింటే ఎంత భయంకరంగా ఉంటుందో. ఎట్లున్నా పర్లేదు కానీ అశోక్ తినలాగుంటే సరిపోతుంది. సో ఇప్పుడైతే బాక్స్ పెట్టేస్తున్నా. అశోక్ టీ తాగుతున్నాడు. ఇంత పొద్దున్నే చూడండి ఎండ ఫుల్ కొడుతుంది. అశోక్ డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఇట్లా నేను కొంచెం హాట్ వాటర్ తాగిన. ఈ చిన్న వీడియో వస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి.